నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగాం చేందుర్గాను శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ కె శ్రీధర్ గారు, శ్రీమతి శ్రావణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తుంది. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశోద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి కీర్తిశేషులు శ్రీ యాదగిరి గారి కుమారుడు శ్రీ కలకొండ శ్రీధర్ గారి, శ్రీమతి శ్రావణి కలకొండ గారి 14వ వివాహ దినోత్సవ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ శ్రీధర్ కలకొండ గారికి, శ్రీమతి శ్రావణి కలకొండ గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరిన్ని జరుపుకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ శ్రీ శ్రీధర్ కలకొండ గారు, శ్రీమతి శ్రావణి కలకొండ గారు. అలా మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో వసంతం నిన్న మీ దాంపత్య జీవితం సుఖశాంతులతో సాగాలని కోరుకుంటూ, అలా ఏం లేని గడిచిన చెరని మీ బంధం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఆనందాలను ఆస్వాదిస్తూ ఆప్యాయలతో అల్లుకుపోతూ అందులేని అనుభూతులతో మీ జంట ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిండు నూరేళ్ళు వర్ధలను కోరుకుంటూ మీ జంటకి పెళ్లిరోజు శుభాకాంక్షలు అండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన కీర్తిశేషులు శ్రీ కె యాదగిరి సార్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ, అలాగే వారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి నాగలక్ష్మి గారికి, శ్రీ శ్రీధర్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, చిరంజీవి జాస్మిత గారికి, శ్రీ రమేష్ కొండా గారికి, శ్రీ శ్రీదేవి కొండా గారికి, చిరంజీవి కృషి కొండా గారికి, చిరంజీవి కృతి కొండా గారికి, శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్య గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ జంగయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరోహించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు ఉషలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే రోజు శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీమతి శ్రావణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే మిర్చి బజ్జీ, అలాగే రైస్, అలాగే వంకాయ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.